దయచేసి అందరికీ నమస్కారం. విజయదశమి పండుగ సందర్భంగా ఆదోనిలో పలు వీధుల్లో అమ్మవారి విగ్రహాలు కూర్చోబెట్టి ఘనంగా చాలా బాగా చేస్తున్నారు. ఈ మధ్య ఒకప్పుడు ఇంత ఘనంగా శక్తి గుడి దగ్గర, మున్సిపల్ మైదానంలో ఈ రెండు చోట్లే జరిగేది. ఈ మధ్య మనం చూస్తే చాలా ఏరియాల్లో అమ్మవారి విగ్రహాలు కూర్చోబెట్టి గణపతి పండుగని ఎలాగైతే ఘనంగా చేస్తున్నారో అలానే చేస్తున్నారు. రానున్న కాలంలో గణపతి పండుగ అయితే ఎంత గ్రాండ్గా చేసుకుంటామో అంతే గ్రాండ్గా అమ్మవారి మహోత్సవాలు కూడా చేసుకుంటామని చెప్పని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ కూడా సారీ టు డిస్టర్బ్ అన్న, దయచేసి దిల్లిపన్న గారు ఎక్కడున్నానో స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాము. జోగా దిల్లిపన్న గారు 9వ వార్షికోత్సవం 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దైవ కార్యక్రమం ఇలా 9 రోజులు పండుగ చేయాలంటే వాళ్ళ సంకల్పం చాలా బలమైనది అయితే కానీ చేయలేరు. అంత ఈజీ కాదు చేయడం. 3 రోజులు కూర్చోబెట్టి 4 రోజులు కూర్చోబెట్టినంత ఈజీ కూడా కాదు. అమ్మవారి పండుగ అంటే చాలా భయంతో, భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పండుగ ఇది. ఈ మిత్ర మండలి వాళ్ళు నన్ను ఇవాళ ఇక్కడికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారికి సహకరిస్తున్న మారుతినాయుడు గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మీలాంటి దాతలు ఉంటే అన్ని చోట్ల అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి. వెంకటేష్ చౌదరి గారికి స్వాగతం పలకాల్సిందిగా ఉత్సవ సమితి సభ్యులు పుణగిరి నీలకంఠ గారు. వెంకటేష్ చౌదరి గారు ధన్యవాదాలండి. ఎందుకంటే మనం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణము దాతలు. బీజేపీ ఎంపీ కోటలి నాగరాజ్ గౌడ్ గారిని ముఖ్యమంత్రి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి స్వాగతం పలకాల్సిందిగా బసవరాజ స్వామి గారిని కోరుతున్నాం. హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్. ఉత్సవ సమితి తరఫున పిలిచినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి టీడీపీ యువ నాయకులు మారుతినాయుడు గారికి మరియు వెంకటేష్ చౌదరి గారికి స్వాగతం, సుస్వాగతం. ఆదోనిలో అనేక హిందూ ఉత్సవాలు, పండుగలు జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని ఒక పీక్ స్థాయిలో అంగరంగ వైభవంగా తీసుకోబోయేదాన్ని కూడా మన గణేష్ పండుగ చూసినాం. చాలా చక్కగా ఈవెంట్ చేసి, అంటే ఎక్కడెక్కడ సిటీలో, బాంబేలో, హైదరాబాద్ మనం చూస్తూ ఉంటాం. కానీ అటువంటిది కూడా మన ఆదోళన కూడా చూసే సౌభాగ్యం కల్పించినటువంటి మారుతినాయుడు గారికి ఒకసారి అందరూ మనం చెప్పడంతో వారికి కూడా చూడడం కానీ మన ఆదోళన జరిగిందో ఈవెంట్ అనుకున్నాము. అప్పుడు తగ్గ చేశారు వాళ్ళు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఊరేగింపులో కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇటువంటి ఏ కార్యక్రమం జరిగినా మన యువకులందరూ కూడా, ఎందుకంటే మనం అందరూ తెలుసు ఆదోని మంచి సాంస్కృతిక సంప్రదాయాలకు సంబంధించినటువంటి పుట్టినీళ్ళు. ఇక్కడ పండుగలు అనేకం జరుగుతూ ఉంటాయి. వాటిన్నింటి కూడా మర్చిపోకుండా 1950 నుంచి కూడా ఇక్కడ దసరా ఉత్సవాలు జరిగేవి. అనివార్య కారణం వల్ల 1970, 76, 77లో ఆగిపోయిన సందర్భంలో మరి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఈ ఉత్సవాన్ని మళ్ళా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మనందరం కూడా ప్రారంభించుకున్నాం. దానికి అనేక మంది దాతలు సహకరిస్తున్నారు. పెద్దలు కూడా గర్వంగా మళ్ళీ అటువంటి ఉత్సవాలు మనం చూడాలని చెప్పి కలగంటున్నటువంటి వారి యొక్క కళని నెరవేర్చేటువంటి అవకాశం మాకు కల్పించినందుకు, ఉత్సవ సమితి సభ్యులకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వచ్చినటువంటి యువ నాయకులు మారుతినాయుడు 2 నిమిషాలు మాట్లాడుతున్నది కోరుతున్నాం. శుభాకాంక్షలు తెలియజేయండి. ఆరోగ్య పట్టణంలో గత కొన్నేళ్లుగా అమ్మగారినటువంటి దేవీ శరణవరాత్రి అనేది మన కర్నూలు జిల్లాలో ఒక ప్రత్యేకత ఆదని ఈ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులకు, అలాగే
ఇక్కడికి ఈ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఆదరణ నియోజకవర్గంలోని దాతలకు అలాగే పెద్దలకు భక్తులకు విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ప్రతి దాంట్లో భాగస్వామ్యం కావాలి. మన హిందూ పండుగలో ఏది జరిగినా మన వంతుగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంలో ఆదరణని నెంబర్ 1 గా ఉంటారంటే మన ఆదరణ భక్తులతోనే సాధ్యం. అనే కలిసికట్టుగా ప్రతి పండుగను మనం అందరం జరుపుకుందామని చెప్పి సర్వోపంగా తెలియజేస్తున్నాము. మమ్మల్ని ఆదరించినందుకు ఉత్సవ కమిటీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి వెంకటేశ్వర గారు. ఆదరణ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. భక్తులందరూ పుట్టినాము అందరూ బాధ్యతలు పెట్టింది. బోలో దుర్గా మాతకి జై, మాతకి జై, భగవాని మాతకి జై, జై శ్రీరామ్ మాతకి జై. ధన్యవాదాలు. సంవత్సరంలో మన పట్టణంలో దసరా ఉత్సవం ఊరేగింపు అక్కడ బ్యానర్ మీద వేస్తూ నటరాజ్ మాస్టర్, ధనాధన్ ధడాధర్ రాజ్ కుమార్ మాస్టర్, నవుల రారాజు సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ విఠల రమేష్ గారు మన సమితికి